నమస్తే, రాజేశ్వరి పిల్లాశెట్టి. వెల్కమ్ టు రాజేష్ మహిళా సేన మహిళా సాధికారత వేదిక ఎన్జిఓ. ఈరోజు మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో రాజేష్ మహిళా సేన మహిళా సాధికారత వేదిక ఎన్జిఓ సౌజన్యంతో మీ అందరికీ కూడా వృత్తి ఉపాధి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మహిళలకి ప్రతి మహిళకి ఎంతో కొంత ఒక టాలెంట్, ఒక స్కిల్ ఉంటుంది. దాన్ని మనం ఉపయోగించుకుని మన స్వయం సంపాదన మనకు ఉండేలాగా మనం అందరం నేర్చుకుని మన కాళ్ళ మీద మనం నిలబడేటటువంటి విధంగా సమాజంలో ముందుకెళ్తే మహిళా సాధికారత సాధించవచ్చు. మరి పవన్ కళ్యాణ్ గారు మహిళా సాధికారత కోసం పెద్దపీట వేస్తూ మహిళలందరికీ కూడా మరి నైపుణ్య శిక్షణ గణన తీసుకోమని చెప్పారు ఆయన. అంటే స్కిల్ డెవలప్మెంట్, ఎవరికి ఏ స్కిల్ ఉంటే మీకు చిన్న చిన్న రుణాలు ఇచ్చి మీరు సొంతంగా వ్యాపారాలు పెట్టుకునేలాగా, మీ ఆదాయాన్ని మీరు సమకూర్చుకునేలాగా, మీరు భర్తల మీద కానీ బిడ్డల మీద కానీ తండ్రి మీద కానీ ఆధారపడుకోవాల్సిన అవసరం లేకుండా ఉండేలాగా ఈ నైపుణ్య శిక్షణను పెంపొందించుకున్నట్లయితే మంచి రుణాలు ఇవ్వడం, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అనేక పథకాలు ప్రవేశపెడతాము. అందులో భాగంగా జనసేన సిటీ అధికార ప్రతినిధి అయిన నేను రాజేశ్వరి పిల్లాశెట్టి, అదే కాకుండా ఫౌండర్ చైర్మన్ రాజేష్ మహిళా సేన మహిళా సాధికారత వేదిక సౌజన్యంతో మీకు ఈరోజు ఇక్కడ 50 రకాల కోర్సులు ఉచితంగా నేర్పించబడతాయి. కుకింగ్, టైలరింగు, ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్, క్యాండిల్స్ మేకింగ్, సోప్ మేకింగ్, బేకింగ్, మరియు శారీ స్టైల్స్ మేకింగ్, బ్యూటీ కోర్సు, హిందీ, తెలుగు భాషలో ప్రావీణ్యత, ఇలా అనేక 50 రకాల శిక్షణ మీకు ఇవ్వడం జరుగుతుంది. అన్నీ కూడా ఉచితంగా ఇవ్వబడతాయి. అండ్ మెటీరియల్ కూడా సప్లై చేయడమే కాకుండా మళ్ళీ మీరు నేర్చుకున్న తర్వాత కూడా మీకు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు సొంతంగా మీరు వ్యాపారాలు చేసుకోవచ్చు. ఎలా దాన్ని మార్కెటింగ్ చేసుకోవాలి, ఎలా రుణాలు తీసుకొచ్చుకోవాలి అని కూడా నేర్పిస్తాము. అంతేకాకుండా మేమే దీన్ని మార్కెటింగ్ చేస్తూ మేమే బిజినెస్ ఆర్డర్స్ తీసుకుంటూ అందులో మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు ఆదాయం వచ్చేలాంటి కూడా మార్గాలు చూపించడం జరుగుతుంది. అయితే నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మహిళలకి సమాజంలో మనం ఒక మంచిగా పుట్టిన తర్వాత మనం సొంతంగా మనం బ్రతకలేము. మనం రోజు తినే ఆహారం రైతన్న మీద ఆధారపడతాం, మనం రోజు కట్టే బట్ట ఒక నేతన్న మీద ఆధారపడతాం. మనకి మరి గూడు ఉండాలంటే ఒక మేస్త్రి, ఇంజనీర్, మనకి ఆరోగ్యం బాగపోతే ఒక డాక్టర్. అలాగే సమాజంలో మనం పుట్టిన దగ్గర నుంచి ఎదిగే వరకు అనేక రకాలుగా మన సమాజంలో అనేక వ్యక్తుల నుంచి మనం సేవల్ని పొందుతూ ఉంటాం. కాబట్టి మనం కూడా సమాజానికి ఇతోధికంగా మన కంట్రిబ్యూషన్ ఇవ్వాలి. కాబట్టి మనకు వచ్చిన ఏ విద్యనైనా సరే మన ఆర్థికంగా మనకి జరుగుబాటు ఉంది కదా అని చెప్పేసి ఊరుకోకుండా మనలో ఉన్న యొక్క నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ అనేక రకాలైన కోర్సులు మనం నేర్చుకుని మనం సంపాదించినట్లయితే దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను కూడా మనం బలోపేతం చేసుకోవడం అవుతాం. కాబట్టి మనం ముందుగా ఈరోజు కుకింగ్ క్లాసెస్ నేర్పిస్తాను. కారణం ఏంటంటే కోటి విద్యలు కూటపడతాయి. మరి ఈరోజు యువతులు మీకు ఇంగ్లీష్ వచ్చా అంటే రాదు అని చెప్పడానికి నామోషి ఫీల్ అవుతారు, మీకు కంప్యూటర్ వచ్చా అంటే రాదు అని చెప్పడానికి నామోషి ఫీల్ అవుతారు, మీకు బైక్ వచ్చా అంటే రాదు అని చెప్పడానికి నామోషి ఫీల్ అవుతారు. కుకింగ్ వచ్చా అంటే మాత్రం కుకింగ్ రాదు అని అదొక స్టైల్ లాగా, ఫ్యాషన్ లాగా చెప్పడం జరుగుతూ ఉంది. కానీ మరి ఆహారం అనేది, ఫుడ్ అనేది ఏంటంటే ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. మన కుటుంబం మీద కానీ మన కుటుంబ సభ్యుల మీద కానీ మనకున్న ప్రేమను తెలియజేసే అత్యుత్తమైన మార్గం ఫుడ్ ప్రిపరేషన్. మనం ఎంత ప్రేమతో తయారు చేస్తాము, ఎంత శ్రద్ధాశక్తులతో, ఎంత ఆరోగ్యకరంగా తయారు చేస్తాము. మహిళలు ఫుడ్ మంచిగా తయారు చేస్తే ఆరోగ్యకరంగా కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మనం ముందుగా ఫుడ్ కోర్స్ నేర్చుకుందాం. మనం కారపూస చేయడం నేర్చుకుందాం. అయితే యూజువల్గా శనగపిండితో అందరం చేసుకుంటాం. కాకపోతే ఆరోగ్యానికి రాగులు, సజ్జలు, జొన్నలు ఇవన్నీ మంచివి. మరి విడిగా వాడమంటే మనం అంత శ్రద్ధగా వాడం. కాబట్టి మనం జొన్నపిండితో కూడా కారపూస జంతువులు ఎలా చేసేవాళ్ళో నేర్చుకుందాం. ఇది ముందుగా శనగపిండితో కలుపుతా ఉన్నాను. శనగపిండిలో జస్ట్ కొంచెం నిలబడడం కోసం కొద్దిగా బియ్యం పిండి వేసుకోండి. ఇప్పుడు మనం ఇది జొన్నపిండి, జొన్నపిండిలో కొంత శనగపిండి వేసుకుని దీనికి కొద్దిగా కారం, తగినంత ఉప్పు, వాటర్ వేస్తూ కారపూస పిండి తయారు చేస్తున్నాం. ఎలా కలుపుతారండి? ఇవ్వనా కారం?
గ్లాస్ తీయడం. తిప్పుతారు. పెట్టండి. తగ్గించండి. చాలు తగ్గించండి. వేసి అవును, కొంచెం వాడే వరకు ఇలా క్రాస్లో వచ్చింది. కొన్న వాటికంటే చేసి పెట్టడం అనేది పిల్లలకి ఫ్యామిలీకి ఆరోగ్యం. ఎందుకంటే వాళ్ళు యూజువల్ ఆయిల్స్ అన్ని వాటి వాడతారు. మనం మంచి కంపెనీవి మంచి సరుకులే వాడతాం. ఇదైతేనేమి ఎకానమీ కూడా కదా, మనం చేసింది మన దానికంటే కూడా. చాలు. ఒక్కొక్కటి వచ్చిన చక్కగా వస్తుంది. చేస్తారని టీవీలో టెలికాస్ట్ అవుతుందండి. ఇలా పట్టుకోండి.